అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విశేషే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతవలదాయకం. నమోऽस्तु పద్మనాభాయ నాఘానాం పతయే నమః. सर्वेभ्यो महार्जनेभ्यो मातृपितृदेवतेभ्यो आचार्यदेवतेभ्यो नमो नमः. हरि ओम. विश्वावसो नाम संवत्सर उत्तरायण ग्रीष्म ऋतु ज्येष्ठ मास शुक्लपक्ष नवमी बुधवाరం ఈ రోజు ఉత్తర పాల్గొని నక్షత్రం. ఈ రోజు విశేషమైన రోజు. ఈ రోజు మనమందరం కూడా ఓం సూర్యదేవాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇలా జపించడం వలన పితృదేవతల అనుగ్రహంతో పాటు అత్యంత శుభకరమైన రోజుగా మనకి మారుతుంది. అంతేకాదు, మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉన్నాము అనుకోండి, అప్పుడు సూర్యునికి ఆరాధన, సూర్యార్ఘ్యం చేసే వారికి కాన్ఫిడెంట్గా, అంటే వాళ్ళ సరైన నిర్ణయాల్ని వాళ్ళు తీసుకోగల శక్తి వాళ్ళకి ప్రాప్తిస్తుంది. అందుకే ఈరోజు మనము ఆరోగ్యకారకుడు సూర్యుడు, పితృకారకుడు సూర్యుడు, ఆత్మకారకుడు సూర్యుడైన ఈ ఒక సూర్య భగవంతుణ్ణి మనము మంత్రబలంలో ప్రార్థిద్దాం. పితృదేవతల అనుగ్రహంతో వంశాభివృద్ధి చెందాలి, మరియు జ్ఞానం ప్రాప్తించాలి, ఆరోగ్యం అభివృద్ధి చెందాలి, మరియు ఆధ్యాత్మిక శక్తి మనలో పెరగాలి. అందరూ భక్తి భావనలతో ఓం సూర్యదేవాయ నమః అనే నామాన్ని జపించండి. ఓం సూర్యదేవాయ నమః. 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 ఈరోజు నవమి తిథి రోజు సాక్షాత్ శ్రీరాముల వారు జన్మించారు. శ్రీరాముల వారు సూర్య మహాభక్తుడు, సూర్యదేవునికి ఆరాధన చేసేవారు. అంతేకాదు, శ్రీరాముల వారు సంకటంలో ఉండేటప్పుడు ఆదిత్య హృదయాన్ని పారాయణం చేశారనేది కూడా మనకి లభిస్తుంది. అంతేకాకుండా ఈరోజు నక్షత్రం సూర్య నక్షత్రం. బుధవారం విష్ణు మరియు దుర్గా అధిదేవత. విష్ణు సాక్షాత్ నారాయణ, సూర్యనారాయణ వాసుదేవానుగ్రహం. అలా ఈరోజు సూర్యనామానికి అధికమైన శక్తి. తిథి నక్షత్రాల అనుసారం అందరూ జపించండి. ఆ ప్రకృతి దైవం సూర్యనారాయణ అనుగ్రహం మీకు ప్రాప్తిస్తుంది. జీవితంలో చాలామంది చాలా ప్రశ్నలు ఉత్పత్తి చేస్తూనే ఉంటారు, అవును కదా? చాలా ప్రశ్నలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి, మనకి అంతే. ఎప్పుడైతే మీరు ఏమి పని లేకుండా ఉంటారో అప్పుడు కొత్త కొత్త ప్రశ్నలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎప్పుడు మీరు బిజీగా ఉండండి, మీకు ప్రశ్నలే ఉత్పత్తి అవ్వవు. దయచేసి ఈరోజు మంచి మాట అందరికీ చెప్పేది ఒకటే, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, మీరు ఎప్పుడూ బిజీగా ఉండండి. ఎటువంటి నెగిటివ్ మీ దగ్గరికి రాదు. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉంటారో చుట్టుపక్కనున్న నెగిటివిటీ, దారిద్రం అంతా మీలోనే ఆకర్షిస్తూ ఉంటుంది. ఎందుకలా అంటే దీనికి ఇంగ్లీష్లో ఒక గొప్ప మాట చెప్పారు. ఎటువంటి మాట అంటే ఎంప్టీ మైండ్ డెవిల్ వర్క్ షాప్ అని. ఖాళీగా ఉన్నామనుకోండి, అందులో భూతాలు ఉత్పత్తి అవుతాయి. భూతాలు అంటే ఏంటంటే చెడు ఆలోచన, అపనమ్మకాలు, ఒకరిపైన అపవిశ్వాసాలు, ఖాళీగా ఉన్నారనుకోండి, ఏదో ఒకరిపైన దృష్టి పెట్టి
వాళ్ళు చేసే మంచి దాంట్లో కూడా చెడు ఎక్కువ కనపడుతూ ఉంటుంది. ఏదైనా అధిక దృష్టి పెడితే అమృతం కూడా అధిక దృష్టి పెడితే మంచిది కూడా చెడు కనబడుతుంది. ఇప్పుడు మంచిగా గోడ పైన మంచిగా పెయింట్ ఉంటుంది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. కొండ కూడా దూరం నుంచి చాలా అందంగా కనబడుతుంది. దాని భూతద్దం పెట్టి చూడండి, దాని లోపల చిన్న చిన్న గ్యాప్స్ ఏదో ఒకటి కనబడతాయి. అలా ఎక్కువ అబ్జర్వేషన్ ఏదో ఒక అనాహుతానికి దారి. అబ్జర్వేషన్ ఎక్కువ పెట్టకుండా ఉండాలి అంటే అప్పుడు ఏం చేయాలి? మనము ఎప్పుడు బిజీగా ఉండాలి. మన పాడుకు మనం పని చేసుకొని మనంతకు మనం ధైర్యంగా బతకడం నేర్చుకోవాలి. ఎప్పుడూ ఇతరులపైన డిపెండ్ కాకుండా ఏదో పనిలో నిరంతరంగా ఉండాలి. ఉదయాన్నే త్వరగా లేచి స్నానం చేసి దేవుడికి దీపం వెలిగించామా, పిల్లలకు వంట చేసామా, లేదో ఇంటిని శుభ్రం చేసుకున్నామా, బట్టలు ఉతికామా, ఐరన్ చేసామా, లేదో బయట వెళ్ళి కూరగాయలు తెచ్చామా, ఏదో పనిలో నిరంతరంగా బిజీగా ఉండండి. మీరు చాలా ఆరోగ్యంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉంటారు. ఎప్పుడైతే ఉదయం లేచి మొబైల్ పట్టుకొని బద్ధకంగా టైం పాస్ చేసుకొని ఉండారో చూడండి, మీకు ప్రపంచంలో లేని కష్టాలన్నీ మీకే ఉన్నట్టు మీరు అనుభవిస్తూ ఉంటారు. ఎందుకు అలా అనిపిస్తుంది అంటే మీ మైండే మిమ్మల్ని అటువైపు తీసుకెళ్తూ ఉంది. ఈ కాలంలో ప్రపంచం ఎటువైపు వెళ్ళిపోతుందో అర్థం అవ్వట్లేదు. తల్లిదండ్రులు చెప్తున్నారా లేదో ఇతరులను చూసి నేర్చుకుంటున్నారా పిల్లలు అనేది తెలీదు. ఇది రియాలిటీగా మాట్లాడుకుందాం. ఎందుకంటే బెంగళూరులో హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నేను ఉంటాను. చుట్టుపక్కల కాలేజెస్ అవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, పీజీలు చాలా ఎక్కువ ఉంటాయి. అక్కడ నడిచే దారిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది కనబడుతూ ఉంటారు. వేరే తరఫు నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా అక్కడ ఫ్యాషన్ టెక్నాలజీ కాలేజ్ ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్, చాలా గొప్ప కాలేజ్. అక్కడ సీట్ రావడమే చాలా కష్టం. అటువంటి వాళ్ళు దూరం నుంచి ఐఐటి ఎన్ఐటిలో క్వాలిఫైడ్ అయ్యి అక్కడ వచ్చి సీట్ తెచ్చుకొని చదవడానికి వస్తూ ఉంటారు. మీరందరూ ఒకటి ఆలోచించండి, ఏదైనా కళారంగంలో ఏదైనా గొప్ప స్థాయిలో ఉన్నవారు అక్కడ ఉన్నవారు వాళ్ళు ధరించే వస్త్ర శైలి అనేది ఉంటుంది కదా, వాళ్ళకి డబ్బులు ఇస్తేనే అవి ధరిస్తారు. మీకు తెలుసో తెలీదో, ఎవరైనా ఇప్పుడు సినీ నటులు వీళ్ళందరూ కూడా వాళ్ళు డబ్బులు తీసుకునే కదా పాపము వాళ్ళు చేసేది. అదే విధానంగా అన్ని రంగంలో కూడా పర్టికులర్ గా వాళ్ళు వేషభూషణాలు వస్త్రాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు ఎంత చిన్న వస్త్రాలని వేసుకుంటారో అంత అధికంగా డబ్బులు తీసుకుంటారు. ఈ ఫిల్మ్లో మూవీల్లో అంత గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఇవి మ్యాండేటరీ. అంటే డబ్బులు వాళ్ళు ఎంత అధికంగా ఇస్తారో వాళ్ళు డబ్బుల కోసం ఆ వస్త్రాలని ఒక వృత్తి భావనగా భావించి డబ్బులు తీసుకొని దాన్ని చేసి వదిలేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన పిల్లలు అంతా వాళ్ళని చూసి అటువంటి వస్త్రాలు ధరించి వీధుల్లో తిరుగుతూ ఉన్నాము. గుర్తుపెట్టుకోండి, ఎవరి వల్ల ఎవరి జీవితము, ఎవరిని చూసి ఎవరు పాడవుతున్నారు ఇది తల్లిదండ్రులనే చెప్పాలి కదా, వాళ్ళ వృత్తి అది, దానికోసం వాళ్ళ అలా చేస్తూ ఉన్నారు. కానీ మనకు అది వృత్తి కాదు కదా, మనకు వృత్తి కాదు కదా. మనకి చిన్న చిన్న వస్త్రాలు వేసుకొని వీధంతా తిరుక్కొని ఉంటే తల్లి చెప్పుడు తండ్రి చెప్పుడు. ఏమన్నా అంటే కాలం మారిపోయింది, కాలం మారిపోలే, మనుషులు మారుతున్నారు అంతే. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మన జీవితంలో శరీరానికి ఎటువంటి నెగిటివ్ ఆకర్షిస్తుందో జీవితం కూడా అంతే నెగిటివిటీ అయిపోతుంది. పూర్వంలో సంప్రదాయాలకి కావచ్చు, తర్వాత పెద్ద చిన్న వాళ్ళకి గౌరవము ఇవన్నీ ఎందుకు లభించేవి అంటే వాళ్ళ జీవన శైలిలోనే, వాళ్ళు పెంచే విధానంలోనే అవన్నీ వాళ్ళకి దారిపోసేవారు. ఇప్పుడు ఏముండాయి, జీవన శైలి అని చెప్పి వాళ్ళని మార్చేసి ఆ జీవన శైలి వల్లనే వాళ్ళ జీవితం కూడా జరుగుతూ ఉంది. అందుకే దయచేసి తల్లి తండ్రి అందరికీ కూడా పెద్దవారి కుటుంబస్తులో మీకు చెప్పేది, కుటుంబమే మొదటి పాఠశాల. మీరు మీ పిల్లలకి వాళ్ళు సంస్కారంతో పాటు వాళ్ళు వస్త్రాధారణ, వాళ్ళు ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా బయట ఎలా తిరగాలి, ఇవన్నీ కూడా కాస్త నేర్పిస్తే చాలా మంచిది అని నా అభిప్రాయం. ఎందుకంటే ఎవరో మూవీస్లో ఎక్కడో ఎటువంటి వస్త్రాల్లో వేసుకుంటున్నారని దాన్ని ఫ్యాషన్గా తీసుకొని చిన్న చిన్న పిల్లలు వేసుకొని వీధిలో తిరుగుతూ ఉంటే అది ఎంత వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్స్లో కొందరు డబ్బులు వాళ్ళు ఇచ్చింటారు, మీరు ఇలాంటి డ్రెస్ వేసుకొని రావాలి అని చెప్పింటారు. వాళ్ళు వేసుకొని వచ్చి వాళ్ళు అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు, కూర్చోవడానికి కూడా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అటువంటి సూచనలు మనకు తెలుసు, మనం ఎంతో చూస్తూ ఉంటాం టీవీలో, దీంట్లో సోషల్ మీడియాలో ఇటువంటి వైరల్ అవుతూ ఉంటాయి. అదే విధానంగానే ఈ కాలంలో అటువంటి వాటిని చూసి పిల్లలు దానికి ఆకర్షించి అలాంటి డ్రెస్సులు వేసుకొని వాళ్ళు కూడా వీధిలో తిరుగుతూ ఉంటే అది వాళ్ళకి అన్కంఫర్ట్ కాకుండా అయిపోతూ ఉంది. అంటే ఆలోచించండి, అంటే వస్త్ర విన్యాసం చేయడానికి ఒక వృత్తిగా తీసుకుంటున్నారు కొందరు, అది వృత్తి. కానీ దాన్ని చూసి ఇతరులు ఫ్యాషన్ గా తీసుకొని చుట్టుపక్కన అటువంటి వస్త్రాలు వేసుకుని వీధిలో తిరగడం వలన
మన సంస్కారానికి సంప్రదాయానికి అదొక పెద్ద చుక్కగా వేర్పడుతుంది. దీన్ని సరిదిద్దాలంటే మన కుటుంబ సభ్యులే జాగ్రత్త పడి వాళ్ళని చిన్న వయసు నుంచినే సరిదిద్దుతూ వస్తేనే మీరు ఏదైనా చేయగలరు. లేదు అంటే భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా ఇది చాలా వరకు మన సంప్రదాయానికి ఇది ఒక పెద్ద చుక్కగా పడిపోతుంది. దానికి దయచేసి ప్రతి తల్లి తండ్రి కూడా మీరు సంస్కారం వాళ్ళకి ఎంత ఇస్తారో, సంప్రదాయం ఎంత నేర్పిస్తారో అదే విధానంగా బయట తిరిగేటప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి దుస్తువులు వేసుకోవాలి అని దయచేసి జాగ్రత్త చేయండి. ఎంతో మంది ఉన్నారు, చాలా మంది మంచి దుస్తువులు ధరించి వాళ్ళని చూడంగానే గౌరవించాలనే మనోభావాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అదే కొన్ని దుస్తువులు ఉంటాయి, అవి చూడంగానే వాళ్ళకి ఇతరులకి చెడు ఆలోచనలు ఉత్పత్తి చేసే మహాపాపానికి వీళ్ళే దారి అవుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా పూర్వం నుంచి ఎన్నో శిల్పకళా శాస్త్రాల్లో అన్ని చోట్ల ఇటువంటి ఉండేవే. దాని నుంచి మీకు అందరికీ తెలియచేసేది మన పిల్లల్ని మనమే జాగ్రత్త చేయాలి, మన పిల్లల వైపు జ్ఞానం వైపు తీసుకెళ్ళాలి, మన పిల్లలకి జ్ఞానాన్ని బోధించాలి అని. చాలా మంది ఇటువైపు చాలా వరకు ఈ హాలిడేస్ టైంలో అంతా చాలా మంది ఈ ఒక్క నన్ను కలిసిన వాళ్ళంతతో ఒకటే చెప్తున్నారు, గురుగారు మా పిల్లలకి ఎడ్యుకేషన్ పైన ఫోకస్ తగ్గిపోయింది, ఎడ్యుకేషన్ పైన వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఎడ్యుకేషన్ పైన వాళ్ళు కాకుండా వేరే దానిపైన చిన్న వయసులోనే బిజినెస్ చేయాలంటారు, చిన్న వయసులోనే నేను బ్యూటీ పార్లర్ పెడతా అంటారు, చిన్న వయసులో నేను ఫ్యాషన్ టెక్నాలజీకి వెళ్తా అంటారు, వేరే ఏదేదో చేయాలి అంటున్నారు, కానీ చదువుకు మాత్రం వాళ్ళు ముందరికి సహకరిస్తలేదు. ఏం చేయమంటారు? దీనికి పరిష్కారాలు మీరు టీవీలో చెప్పండి అని చాలా మంది చెప్తూ ఉంటారు. దీనికి అన్నిటికీ కారణం వాళ్ళ జాతక చక్రం ఎంత బాగున్నా జ్ఞానం ఉంటే వాళ్ళు ఏదో విధానంగా అభివృద్ధి చెందుతారు. కానీ వాళ్ళకి అటువంటి ఆలోచనలు రావడం కారణం ముందుగా కుటుంబమే. తల్లి తండ్రి ఎలా ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఎటువంటి విచారాలు మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ డైరెక్షన్ ఎదుర్కొంటూ ఉన్నారు, వాళ్ళు ఎలా ఇంట్లో వచ్చే వాళ్ళతో అతిథి సత్కారం ఎలా చేస్తున్నారు, అత్తగారితో ఎలా ఉన్నారు, మామగారితో ఎలా ఉన్నారు, అమ్మగారితో ఎలా ఉన్నారు, బంధువులతో ఎలా ఉన్నారు, ఎవరి విషయాలు ఎవరి దగ్గర చర్చిస్తున్నారు, వీళ్ళు ఏమి ఉంది మనసులో అనేది బాగా డీప్ గా మిమ్మల్ని అబ్జర్వ్ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది మీ పిల్లలే. దానికి వాళ్ళ మనసులో అటువంటి విత్తనాలు పడ్డానికి కారణం కుటుంబమే అయి ఉంటుంది. దయచేసి మీలో మార్పు వస్తేనే వాళ్ళల్లో మార్పు వస్తుంది, కానీ వాళ్ళల్లో మార్పు తేవాలంటే ముందుగా మీలో మార్పు తెచ్చుకోండి, అప్పుడు వాళ్ళని మార్చడానికి ప్రయత్నించండి. ఇంట్లో మేము సంస్కారవంతమే, అంతా బాగుంది, ఏదో జాతక చక్రంలో పంచమ స్థానంలో విద్యాస్థానంలో ఏదో పాపగ్రహాలు ఉన్నాయి, లేదా చతుస్థానంలో ఏదో పాపగ్రహాలు నీచ గ్రహాలు ఉన్నాయి, అందుకే చెడు బుద్ధులు చెడు ఆలోచనలు వస్తున్నాయంటే జ్యోతిష్య రీత్యా ఎన్నో యజ్ఞయాగాదాలు మేము చేశాము, అప్పుడు కూడా మాకు ప్రతిఫలం ప్రాప్తిస్తలేదు అన్నప్పుడు దానికి ఒకే ఒకటే, నేను చదువుకున్న ఒక అద్భుతమైన పుస్తకంలో నీలా సరస్వతి తంత్రం అనే ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో విశేషమైనది నీలా సరస్వతి యంత్రము అని ఒకటి ఉంటుంది, చిన్నగా ట్రయాంగల్ షేప్లో, అది సప్తధాతుల్లోనే చేయాలి. అటువంటి యంత్రాన్ని వాళ్ళకి కంఠంలో కట్టండి, ఖచ్చితంగా దాని ప్రభావం వాళ్ళ సప్త చక్రాల పైన ఆ సప్తధాతుల పైన ప్రభావం చూపించి వాళ్ళ ఆలోచనల్లో కాస్త ఏకాగ్రత పెరుగుతుంది, మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. దాన్ని చేయొచ్చు. అదే విధానంగా మీ పిల్లల్ని వారానికి ఒకసారి కుటుంబ సభ్యులుగా, వారానికి ఒకసారి కుటుంబస్తులందరూ కలిసి ఏదైనా దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి రండి, అది చాలా మంచిది. తదుపరి ఇంట్లో పిల్లలు ఉదయం లేస్తానే స్నానం చేసిన వెంటనే దేవుడు ముందు కూర్చొని దీపం వెలిగించేది అలవాటు చేపించండి. ఇవన్నీ కూడా మనం అలవాటు చేపిస్తూ వాళ్ళల్లో సంస్కారము కాస్త మరియు భయము అనేది సంస్కారం అనేది పెరిగి జ్ఞానం పెరిగి ఇంట్లో అందరికీ గౌరవించడము, ఇతరుల్ని గౌరవించడం అనేది వాళ్ళల్లో నేర్చుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఆ సంస్కారం పెరుగుతూ ఉంటుందో మంచి ఆలోచనలే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ వల్ల కుటుంబానికి మంచి పేరు, లోకానికి మంచి పేరు, మరియు ఆ వంశానికి కూడా గొప్ప పేరుని అందిస్తారు. ఎప్పుడైతే కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు మనం వాళ్ళపైన నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒక రోజు నిర్లక్ష్యం చేయడం ఖచ్చితం. జాగ్రత్తగా ఉండండి. మీకు అందరికీ కూడా ద్రావిడ శాస్త్రంలో ద్రావిడ మాయా మతం అనే ఒక అద్భుతమైన వాస్తు గ్రంథం ఉంటుంది. ద్రావిడ శాస్త్రం అదే ప్రధానమైన వాస్తు శాస్త్రానికి ఆధారం. దాంట్లో వాస్తు రచన, దేవాలయాల రచన, గృహాల రచన,
రాజా వాస్తు శాస్త్రము మరియు యంత్రసారము, యంత్రాలు ఎలా పెట్టాలి, ఏ దిశలో ఏ యంత్రాన్ని, అష్టదిక్పాలకులు అంటే 8 దిక్కులకి ఏ యంత్రాన్ని ఎక్కడ స్థాపిస్తే, అవన్నీ ఒకే చోటు స్థాపిస్తే ఎటువంటి శక్తి ఉద్భవిస్తుంది అనేది మనకు అక్కడ లభిస్తుంది. తర్వాత విశేషంగా బృహస్పతి యంత్రరాజా అనే దాంట్లో కూడా మనకి ఈ వాస్తుకు సంబంధించి లభిస్తుంది. ఇవన్నీ కూడా తర్వాత విష్ణురత్న యంత్రసార అనే ఒక సంస్కృత పుస్తకం, అది కూడా ఇటువంటివి 6 విశేషమైన సంస్కృత గ్రంథాల నుంచి ఈ ఒక వాస్తు యంత్రాలు, వాస్తు శాస్త్రం, వాస్తు విజ్ఞానం ఇవన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. అవే మూలం మనకి. దాని నుంచి ఎన్నో గ్రంథాలు రచింపబడ్డాయి. దాంట్లో ఈ శ్రీవాస్తు యంత్రానికి ఆధారం లభించింది. ఆ ఒక ఆధారంతో మన జ్ఞానంతో ఇన్నోవేషన్ చేసినది ఈ శ్రీవాస్తు. అయితే విశేషంగా కొద్ది కాలంలో ఈ వాస్తులో చాలా డౌట్స్ ఎటువంటివంటే, అసలు ఇంటి నాన్న ఉండేటప్పుడు నాన్నకి సంబంధించిన ఇల్లు కట్టాము, తర్వాత అది పిల్లలకి అచ్చొస్తుందా లేదా అని అడుగుతూ ఉన్నారు. చాలా వరకు ఇదే సమస్య. మా నాన్న ఇల్లు కట్టారు, మా నాన్న ఉండే వరకు ఆ ఇల్లు చాలా బాగుండేది, మా నాన్న స్వర్గస్థులైన తర్వాత ఆ ఇల్లు మాకు అచ్చొచ్చట్లేదు అంటున్నారు. నిజమే, దీనికి అంగీకరించాలి. అయితే అప్పుడు మనం ఏం చేస్తామో, నాన్న స్వర్గస్థులైన తర్వాత ఆ ఇంటికి యజమాన స్థానం ఎవరు వహిస్తున్నారు అనేది ముఖ్యము. ఎప్పుడైతే యజమాని అనేవారు నాన్న అయిన తర్వాత అమ్మ పేరుకి చాలా వరకు రాస్తూ ఉంటారు. అందుకే పూర్వంలో ఏం చేసేవారంటే, నాన్న తదుపరి ఎవరైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళకి జవాబుదారి ఇచ్చినప్పుడు వాళ్ళకి అచ్చొచ్చే దాన్ని చూసి వాళ్ళు ఎన్నుకునేవారు. ఇక్కడ ఏమైపోతుంది అంటే, ఆ ఆస్తి తదుపరి ఎవరికి చెందాలి అనే దానిపైన ఆ ఇల్లు అచ్చొస్తుందా లేదా అనేది మనం డిసైడ్ చేయాలి. కానీ ఆ అమ్మ పేరులో రాస్తాము, అమ్మ పేరుకి అది అచ్చరాదు. అప్పుడు ఏంటి అవుతాయి, ఆ ఇంట్లో కష్టాలు స్టార్ట్ అవుతాయి. అప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. తర్వాత విడిపోవడం, తర్వాత వాళ్ళు వచ్చి చెప్పేది మా నాన్న స్వర్గస్థులైన తర్వాత మాకు సమస్యలు వచ్చాయి అని. దానికి అటువంటి వాటికి ఏదైనా మీకు కన్ఫ్యూజన్ ఉంటే ఆ ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోండి. అప్పుడు ఆ ఇల్లు ఎవరి పేరులా ఉన్నా పర్లేదు, ఇంటి లోపల వాస్తు చక్కగా ఉంటే సరిపోతుంది. అప్పుడు ఆటోమేటికల్ ఆ ఇంట్లో అన్ని శుభకృతువులు, ఆ ఇంట్లో ఏదైనా వాస్తు దోషాలున్నా దూరం అవుతాయి. అప్పుడు ఆ ఇల్లు అందరి పేరున అచ్చొస్తుంది. రేపు చాలా విశేషమైన రోజు. రేపు దయచేసి దగ్గరలో ఎక్కడైనా ఔదుంబర వృక్షం ఉంటే, అంటే అత్తి చెట్టు అని కొన్ని ప్రాంతం వాళ్ళు అంటారు, ఔదుంబర వృక్షం అని, కొందరు మేడి చెట్టు అని. ఆ మేడి చెట్టు ఆకుల్ని ఒక 2 ఆకులు రేపు ఉదయం లోపే 2 ఆకులు తెచ్చుకొని దానికి కాస్త వెన్న పూసి, తదుపరి ఆ ఇంట్లోనే చిన్నగా నిప్పు రాజేసి, సాంబ్రాన్ని పొగేస్తాం కదా అలా నిప్పులు కానీ అలా రాజేసి, లేదో టెంకాయ కొబ్బరి చిప్పులతో నిప్పు రాజేసి ఆ వాటిని నిప్పుగా చేసుకొని వెన్న పూసిన అత్తి ఆకల్ని దానిపై వేసి వాటి నుంచి వచ్చే పొగని ఇల్లంతా చూపించి, తదుపరి ఆ ఇంట్లో దేవుడి గదిలో చూపించి, ఆ దేవుళ్ళ పటాలకు అన్నిటికీ గంధం రాసి కుంకుమ పెట్టి అక్కడే కూర్చొని గురుపాదుక స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి, దత్త చాలీసని పారాయణం చేసుకోండి. ఇలా చేయడం వల్ల దత్త యజ్ఞ పుణ్యఫలము ప్రాప్తిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగ సమస్యలు ఉంటే ఉద్యోగం ప్రాప్తిస్తుంది, మరియు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. మీ కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఉద్యోగం లేని వాళ్ళు ఇది చేయండి, ఖచ్చితంగా త్వరలోనే మీకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో, పర్టికులర్ గా ప్రదోష కాలంలో ఇంట్లో ఒక చిన్న శివలింగం ఉంటే ఆ శివలింగానికి మన ఇంట్లో ఏ ద్రవ్యం ఉంటే ఆ ద్రవ్యం, నీరున్నా సరే గంగాజలంతో అభిషేకం చేసి ఎర్ర చందనం బాగా తీసి స్వామి వారికి అలంకరించి, తదుపరి మీరు కాస్త ఎర్ర చందనం నుదుటిలో ధరించి బిల్వదళాలు స్వామికి సమర్పించుకొని, ఈ కాలంలో మనకందరికీ కూడా పారిజాత పుష్పాలు లభిస్తూ ఉంటాయి. కొన్నైన పారిజాత పుష్పాలు ఆ శివుడికి లభించి, ఆ శివుడి ముందు కూర్చొని సాంబ సదాశివాయ నమః అంటూ ధ్యానం చేసి బెల్లము దేవుడికి నైవేద్యం చేయండి. ఇలా చేసి భక్తితో పూజించడం వలన ఈ రోజు మీరు ఆచరిస్తే మీ మనో అభిష్ట సిద్ధిస్తుంది. అంటే మీ సంకల్పం ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ప్రయత్నించండి, నమ్మకంతో చేయండి, మీరు అనుకున్న కార్యం ఫలిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా
9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.